విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. జగన్ సర్కార్ను తామే గద్దె దించామని గర్వంగా ప్రచారం చేస్తున్న టీచర్లు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనూ సంతోషంగా లేరు. ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపుల్లో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజైన ఆదివారం కూడా ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని ఉపాధ్యాయులు పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. కొత్త ప్రభుత్వ పాలనలో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. మన కొత్త ప్రభుత్వంలో ఉన్నామా లేక ఇంకా పాత ప్రభుత్వంలోనే ఉన్నామా అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఆ పోస్టు ఏంటి అంటే, మొత్తం మీద ఈ ఆదివారం అంతా కూడా టీఐఎస్ సమాచారం కోసం ఉపాధ్యాయులను, మరి ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులను, మండల విద్యాధికారులను పరిగెత్తించినంత పని చేశారు. ప్రశాంతత లేకుండా చేశారు. ఇంత హడావిడి అవసరమా? వారి కారణాలు వారికి ఉండొచ్చు, కానీ ఇది నిన్న కూడా చేసి ఉండొచ్చు కదా, లేదా రేపు అయినా చేయొచ్చు. పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు అయ్యే వరకు ఎవరు కదిలే అవకాశం లేదు. అలాంటప్పుడు ఈ ఆదివారం మాత్రమే ఈ పని కోసం పరిగెత్తించడానికి వీలు కుదిరిందా? చేయగలిగిన వారు, చేయలేని వారు ఉంటారు. రేపు బడిలో అయితే సహోపాధ్యాయుల సహకారంతో అయిపోయేది. కానీ కొంచెం వయసు మీరిన వారో లేక అవగాహన లేని వారో ఈరోజు అనగా ఆదివారం పడిన హడావిడి అంతా ఇంతా కాదు. ఎందుకు ఇలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావటం లేదు. ఇది అమాత్యుల నిర్ణయమా లేక సచివుల నిర్ణయమా అనేది అర్థం కావటం లేదు. మొత్తానికి ఉపాధ్యాయులకు ఒక్క ఆదివారం ప్రశాంతత లేకుండా చేయడం బాధాకరం. ఇకపోతే ఈ సదరు టీఐఎస్ అప్లికేషన్ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇన్వర్ట్ చేయడానికి వారికి నిన్న రాత్రి వరకు కుదరలేదు. మరి సాంకేతిక నిపుణులు ఉన్న వారికే రాత్రి దాకా కుదరనప్పుడు ఉపాధ్యాయుల్ని అర్జెంటుగా చేయండి అని చెప్పడం ద్వారా ఎంతో ఒత్తిడిని, ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలుగజేశారు. దీనికి తోడు 117 జీవో ప్రకారం సర్దుబాటు అనేది పుండు మీద కారం చల్లినట్లు చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పి దాని ప్రకారమే సర్దుబాటు అనేది ఎంతో నిరాశకు గురి చేసింది. ఇకనైనా మారితే బాగుండు, లేదంటే ఎవరు వచ్చినా తమ తలరాత ఇంతే అని టీచర్లు అనుకోవాల్సిందే అని వాపోవడం గమనార్హం. ఉపాధ్యాయుల ఆవేదన ఈ స్థాయిలో ఉంది. అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన విధానాలు మారే అవకాశం లేదని ఉపాధ్యాయుల ఆవేదనతో వెల్లడవుతోంది.